దిగ్గజ సంస్థ గూగుల్ దేశంలోనే తొలి ఏఐ సెంటర్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం ఏపీని ఎంచుకుంది. విశాఖపట్నంలో సుమారు 87,250 కోట్ల పెట్టుబడితో గూగుల్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించి ఏపీ సర్కార్ గూగుల్ మధ్య చారిత్రక ఒప్పందం కుదిరింది. ఈ డీల్ ఇండియాలోని అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్గా రికార్డు సృష్టించినట్లుగా చెబుతున్నారు. వైజాగ్ ని ఏఐ సిటీగా మార్చేందుకు ఫౌండేషన్ వేసే ఈ ప్రాజెక్ట్ ద్వారా గూగుల్ సుమారు 15 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడిని పెట్టనుంది. ఆసియాలో గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్టు కూడా ఇదే. దీని ద్వారా 2028 నుంచి 2032 సంవత్సరం మధ్య రాష్ట్ర స్థూల ఉత్పత్తికి ఏటా 10,518 కోట్లు సమకూరుతుందని చెబుతున్నారు. 1,88,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఏర్పడుతోందని అంచనా వేస్తున్నారు. గూగుల్ క్లౌడ్ ఆధారిత ప్రోగ్రాంలతో ఏటా 9,500 కోట్ల చొప్పున దేశంలో దాదాపు 48,000 కోట్ల ఉత్పాదకత జరుగుతోందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ లో ఐటెక్ సిటీని డెవలప్ చేసినట్లుగానే ఇప్పుడు విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్దబోతున్నట్లు చెప్పారు సీఎం చంద్రబాబు. టెక్నాలజీలో సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నాయన్న సీఎం టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో ఏపీ ముందుంటుంది అన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా అంతా పనిచేయాలన్నారు. హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ నినాదంతో ముందుకు వెళ్తున్నామన్నారు సీఎం చంద్రబాబు. 5 ఏళ్లలో గూగుల్ 15 బిలియన్ డాలర్లు ఖర్చు పెడతామనడంపై సంతోషం వ్యక్తం చేశారు. Google team for speed up bringing this project to Visakhapatnam. You are all aware from the beginning, as a politician, always I am promoting technology. That is the proof of concept in Hyderabad. Now it is next level of development. We started iTech City and promoting IT. Now artificial intelligence and also data centers, quantum computing. For all these things, driving force is the Honorable Prime Minister. Whenever some proposal, immediately he is doing, not only doing, he is asking to implement it at a faster pace. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటులో ప్రధాని మోదీ కీలకంగా వివరించారని తెలిపారు సీఎం చంద్రబాబు. ఈ డేటా సెంటర్ ని విశాఖకు తీసుకురావడంలో మంత్రి లోకేష్ కీ రోల్ పోషించారన్నారు. ప్రతి కుటుంబానికి ఏఐని దగ్గర చేసేలా ప్రయత్నిస్తామని తెలిపారు సీఎం. ఇక కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం ముందుందని చెప్పారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. 2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా నిలబెట్టాలన్న కల సాకారమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే అదేవిధంగా టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తోందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. ఈ రంగంలో నైపుణ్యం ఉన్న యువతకు మరిన్ని అవకాశాలు రాబోతున్నట్లుగా తెలిపారు. గూగుల్ రాకతో ఏఐ సిటీగా వైజాగ్ మారబోతోందన్నారు. ఏపీ ఫ్యూచర్ ని మలుపు తిప్పే అతిపెద్ద ప్రాజెక్ట్ అన్నారు అశ్విని వైష్ణవ్. If I'm not too much in a haste to add a diamond. As initiatives like this AI hub that we are doing in India. రేపు ఏపీలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. దీంతో రాష్ట్రంలో అక్కడక్కడ ఆంక్షలు విధిస్తున్నారు. మోదీ విజిట్ చేసే శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. తాత్కాలికంగా పూర్తిగా ట్రాఫిక్ ను నిలిపివేయనున్నారు. 16వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. 16న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 2 వరకు శ్రీశైలంలో రాకపోకలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. హైదరాబాద్ శ్రీశైలం, దోర్నాల శ్రీశైలం మధ్య వాహనాల రాకపోకలు తాత్కాలికంగా బంద్ చేయనున్నారు. అయితే శ్రీశైలంలో ప్రధాని మోదీ పర్యటన ముగిసిన తర్వాత వాహన రాకపోకలు యథావిధిగా కొనసాగనున్నాయి. భక్తులంతా మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ విజ్ఞప్తి చేశారు.